ఫస్ట్ హాఫ్ వరకు ఎలివేషన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఓకే. బీజిఎం స్కోర్ బాగుంది. మన గౌతమ్ మనకు తెలిసిన జెర్సీ ఎమోషన్స్ ఎలా కవర్ చేస్తాడు మనకు తెలిసిందే కదా, బాగుంది. హీరోయిన్ రోల్ ఆ హృదయం లోపల సాంగ్ తీసేశారు. సో రెస్ట్ అంతా బాగానే ఉంది. ఐ వుడ్ రేట్ అరౌండ్ 8 on 10. థ్యాంక్ యూ. తెలుస్తుంది జనరల్ గా సత్యదేవ్ గారిది కూడా చాలా ఈక్వల్ గా ఇచ్చారు. విజయ్ దేవరకొండ గారితో సమానంగా ఆయన కూడా చేశారు. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుందండి. విజయ్ దేవరకొండ సత్యదేవ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ, వాళ్ళిద్దరే మెయిన్. హీరోయిన్ వాజ్ యాడ్ ఆన్. మేబీ పార్ట్ 2 లో ఇంకా ఎక్కువ బెటర్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాం మేము. అవును, 2 పోర్షన్స్ కింద అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. బాగా చేశారండి ఆవిడ, బాగా చేశారు. 4.5. సినిమా మనకి తెలుగు బ్రాడ్ పిట్ విజయ్ దేవరకొండ ఫిజిక్ గానీ ఆ లుక్స్ గానీ ఫెంటాస్టిక్ గా ఉన్నాడు ఆయన. విజయ్ దేవరకొండ ఎలా ఉన్నాడంటే ఒక పేలే డైనమైట్ లా ఉన్నాడు. ఈ సినిమాలో ఏమైనా ఉంది అంటే విజయ్ దేవరకొండ. మంచి సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అద్భుతమైన ఎడిటర్ నవీన్ నులి, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్. ఇక విజువల్స్ అయితే మన ఇప్పుడు కూలీ సినిమాకి చేస్తున్న గిరీష్ ఆయన మలయాళం ఫోటోగ్రాఫర్. టెక్నికల్ గా అద్భుతమైన టీం. ప్రొడక్షన్ ఎవరు? నాగవంశీ, సితార నాగవంశీ గారు. ఫార్చ్యూన్ 4 అంటే త్రివిక్రమ్ గారి వైఫ్ ఆవిడ. అంటే ఇంటలెక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది స్టోరీ బోర్డు మీద. సో ఇవన్నీ చాలా అద్భుతంగా తీసి యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చేటప్పటికి చల్లబడిపోయింది. మీ సినిమా అనేది ఒక అండర్ కవర్ కాపు థ్రిల్లర్ మూవీ అన్నప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చి అంత బాగా తీసుకొచ్చి విజయ్ దేవరకొండ లాంటి అంటే మన తెలుగు బ్రాడ్ పిట్ అంటున్నాను నేను. ఆయన లుక్స్ ఎలా ఉన్నాయంటే ఈయన ఒక ఇంటర్నేషనల్ మూవీలో చేస్తే కింగ్డమ్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే వేసింది. ఎందుకంటే అలా చెప్తున్నామంటే ఎటువంటి డౌట్ లేదు, విజయ్ దేవరకొండ కంబ్యాక్ అయితే సూపర్ గా ఉంది. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా అన్నారు ప్రతి ఒక్కరు. ఏంటంటే ఆయనని ఒక ఈక్వల్స్ గా రొమాన్స్ గానీ అట్లా ఊహించుకుని వస్తారు. కానీ ఈ సినిమాని అలా ఊహించుకుని రాకండి, చాలా డిసప్పాయింట్ అవుతారు. ప్రతి ఒక్కటి పనికొచ్చే పని మాత్రమే విజయ్ దేవరకొండ గారు దీంట్లో అయితే ఉపయోగించారు. అలా ఉపయోగించడం వల్ల సినిమా అయితే పక్కా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆయన యొక్క మొత్తం శక్తి అనేది దీంట్లో ఈ సినిమా ద్వారా ఉపయోగించారు. ఆ శక్తి ఉపయోగించినందుకే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగా కష్టపడ్డారు. ఇక బుర్ర పాడైపోయింది. ఇక దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, అందరు బాగా చేశారు. పార్ట్ 2 లో అయితే ఇక పిచ్చోళ్ళు అయిపోవాలి. ఉంటది, పక్కా ఉంటది. ఎందుకంటే అది ఒక సీజన్ బిగ్ బాస్ సీజన్ లెక్క ఎట్లున్నాయో ఇది కూడా సీజన్లు అట్లానే తీస్తా ఉంటారు. పార్ట్ 2 కూడా అట్లానే తీస్తా ఉంటారు. ఎటువంటి డౌట్ లేదు, పక్కా అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. డిఫరెంట్ గా చూపించారు కదా, నాకంత టెక్నికల్ గా తెలియదండి. 4. బాగుంది, ఎక్సలెంట్. ఎమోషన్ నరేషన్ బాగుంది. బాగుందండి, ఒక మంచి 1 time వాచ్. విజయ్ దేవరకొండకు ఒక కంబ్యాక్ అనే చెప్తాను. సో ఐ థింక్ కంపేర్ టు అదర్ ఇంతకు ముందు తీసుకునే సినిమాలతో పోలిస్తే చాలా మంది, బట్ మరి అర్జున్ రెడ్డి లెవెల్ అంత ఉందా అంటే నో. బికాస్ కొన్ని సీన్స్ నాకు కేజీఎఫ్ ఇంకా సలార్ నుంచి ప్యారలల్స్ తీసారో అని అనిపించింది. ఎండ్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఫ్రమ్ ముందు నుంచి ఎండ్ దాకా గ్రిప్పింగ్ గా ఉంది, నో డౌట్స్ అబౌట్ ఇట్. బట్ కొన్ని ఒక పర్టికులర్ సీన్ లో విజయ్ దేవరకొండ ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, అది కేజీఎఫ్ నుంచి తీసారేమో నాకు అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ ఫిలిం. ఐ థింక్ ఇది ఒక కంబ్యాక్ ఫిలిం అని అంటాను. అండ్ రిమైనింగ్ ఇంకా సెకండ్ హాఫ్ లో చూసుకోవాలి, సెకండ్ పార్ట్ లో చూడాలి. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, అసలు ఇంతవరకు ఏ సినిమాలో కూడా లేదు అలా. చాలా బాగుంది మూవీ, ఇద్దరు బాగా యాక్టింగ్ చేశారు. అన్నదమ్ములు ఇద్దరు స్టోరీ చాలా బాగుంది. హైలైట్ మూవీ, చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్షన్ ఇంకా అన్న ఎమోషన్ చాలా బాగుంది. బాగుంది.
బీజం ఎలా అనిపించింది? तो अनिरुद्ध बीजम గురించి ఇంకేం మాట్లాడతాం. మీకు ఏదో ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నారు, ఎలా అనిపించింది? స్లో అంటే అట్లా ఏం అనిపించలేదు, బాగానే ఉండింది. ఇంకేం చేస్తారు? చాలా బాగుంది. మా తమ్ముడు యాక్ట్ చేస్తాడనే కాదు కానీ సూపర్ యాక్టింగ్ ఉంది. ఎస్పెషల్లీ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అదిరిపోయింది, అసలు సూపర్ ఉంటది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ బ్రో. అనిరుద్ధ మ్యూజిక్ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా చాలా బాగుంది మూవీ. సత్యదేవ్ యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి గౌతమ్ తిన్ననూరి సార్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైం మ్యూజిక్ అంతా చాలా బాగుంది. క్రేజీ ఉంది సినిమా, అందరు చూడాలి. ఎవ్రీ సీన్ విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఉంటది. సూపర్ సూపర్ కంబ్యాక్. థ్యాంక్ యూ. విజయానది ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడు పక్క. సినిమా అయితే ఎప్పుడైతే లైగర్తో ఇలా 200 కోట్లు అన్నాడో ఈ సినిమా చూడండి, పక్క ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అందులో దాని బీజం అయితే ఎదిరిపోయి సినిమా అయితే పక్కా హిట్. అలా ఏమన్నదన్న ఎవడన్నా పట్టించుకోవడానికి లేదు. బాగుంది, అంటే పిల్లలు చూసే మూవీ కాదు, బాగుంది. వన్ టైం వాచ్. అది విజయ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే సత్యదేవ్ ఈ వర్క్ వెల్. యాక్చువల్లీ తన స్టోరీ లైన్ బాగా తీసుకున్నారు, బాగా వర్క్ చేశారు. బాడీ మీద చాలా బాగా వర్క్ చేశారు. అండ్ చాయిస్ ఆఫ్ విలన్ ని తన ఆపోజిట్ లో నించోబెట్టడం చాలా బాగా నించోబెట్టారు. అండ్ అదే వాళ్ళిద్దరిలో ఎవరిని చూడాలి అంటే ఎక్కువ విలన్ పార్ట్ నచ్చింది మా అందరికి. కానీ చాలా మంది ఒక సాంగ్ కోసం వచ్చారు, ఆ సాంగ్ తీసేసారు. ఆ సాంగ్ కోసం వెయిట్ చేసాం. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అంటే వెయిట్ చేసాం వస్తుందేమో అని, కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆ సాంగ్ తీస్తారని తెలిసింది. అది అలాగే విలన్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? విలన్ క్యారెక్టర్ చాలా వైడ్ గా చూపించారు. అంటే విజయ్ దేవరకొండ ఆపోజిట్ నించోవాలి అంటే సో ఆబ్వియస్ గా వాళ్ళు కూడా చాలా వర్క్ చేసినట్టు ఉన్నారు. ఫ్యాన్స్ అయిపోయాం ఆ విలన్ కి అయితే మేము ఫ్యాన్స్ అయిపోయాం. చాలా మంది కొంచెం డ్రాప్ బ్యాక్ ఉంది, మూవీ అసలు బాగాలేదు అది ఇది అనేసి అంటున్నారు. లేదు, బాగుంది. వన్ టైం వాచ్. ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది? 8. మై నెగటివ్స్ అంటే ఏమైనా చెప్తారా మూవీ గురించి? నెగటివ్స్ ఏం లేదు, ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఆ సాంగ్ పెట్టుంటే ఇంకా బాగుంది అనిపించింది, సాంగ్ మిస్ అయ్యింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 8. సూపర్ ఉన్నాయి. అనిరుద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది, చాలా బాగుంది. బ్రదర్ బాండింగ్ సూపర్ ఉంది. వాళ్ళు ఎక్కడ కనెక్ట్ చేశారు, లైక్ అదంతా పీపుల్ ని సేవ్ చేయడము, ఆ ఫైట్ సీన్ ప్లస్ బ్రదర్ బాండింగ్ ఎక్కడ కనెక్ట్ చేయాలో అక్కడ ప్రాపర్ గా కనెక్ట్ చేసి మనకి ఇచ్చారు. సో సూపర్ ఉంది. ఓవరాల్ చాలా బాగుంది, చాలా నచ్చింది. అందరూ ఫ్యామిలీతోని బ్రదర్ బాండింగ్ నచ్చింది, సెంటిమెంట్ నచ్చింది. సినిమా బాగాలేదంటారు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, అంతే. బాగుంది సినిమా అంటే లాగ్ ఉందా సెకండ్ హాఫ్? కొంచెం. పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా, అదే దానికోసమే ఉండొచ్చు. హిట్ 4.5 ఇవ్వచ్చు. రష్మిక బాగుంటది, కానీ హీరోయిన్ కొంచెం రోలింగ్ ఎక్కువ లేదు, కొంచెం మధ్యలో వస్తుంది అంతే, 5 seconds. ఓటీటీ మూవీ అనుకోవచ్చు.